నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టీకరణ. మహానాడులో సీఎం చంద్రబాబుకి యువగలం కాఫీ టేబుల్ బుక్ అందజేసిన మంత్రి లోకేష్. ఈ పుస్తకంలోని కథనాలు గత స్మృతుల్ని, బాధ్యతను గుర్తు చేస్తున్నాయన్న లోకేష్. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించిన లోకేష్. మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాదరహిత సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. మానసిక ప్రశాంతతను ప్రసాదించే యోగాసనాలకు కొంత సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉందని వ్యాఖ్య. మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. యోగాంధ్ర ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన రాష్ట్రాన్ని యోగాంధ్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరం కూడా ఆధునిక యుగంలో ఉన్నాం, టెక్నాలజీ రెవల్యూషన్ లో ఉన్నాం. సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. సెల్ ఫోన్ ఉండడమే కాదు, సెల్ ఫోన్ చూడలేకపోతే కూడా ఉండలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు బిజీగా ఉంటున్నాం. దీనివల్ల టెన్షన్లు కూడా అదే మాదిరిగా ఉంటాయి. యోగా మనందరం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మానసికంగా, శారీరకంగా మనందరికి ఎంతో రిలీఫ్ ఇస్తుంది. నిన్ననే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నాం. 7 శాసనాలను ప్రవేశపెట్టాం. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని చెప్పి మనందరం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఉండాలంటే మీలో కూడా ఒక శక్తి పెరగాలి, ఒక ప్రశాంతమైన ఏకాగ్రత రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికోసమే ఇటీవల ప్రధానమంత్రి గారు నన్ను అడిగి ఏదైతే 11వ ఇంటర్నేషనల్ యోగా డే పెడుతున్నాం, ఆ ఇంటర్నేషనల్ యోగా ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంగా పెడితే బాగుంటుంది, విశాఖపట్నంలో పెడదామని వారు నాకు సజెస్ట్ చేశారు. నేను ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నాను. నాకు మీ అందరి పైన నమ్మకం, రాష్ట్రం పైన నమ్మకం. అందుకే ప్రపంచంలోనే జూన్ 21 జరిగే యోగా డే ఒక చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యోగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో ఉంది, నిన్న మొన్న వచ్చింది కాదు. వేదకాలం నుంచే అభివృద్ధి చెందిన ప్రాచీన విజ్ఞానం. యోగా శాస్త్రం పతంజలి మహర్షి మనకిచ్చిన ఒక వరం. యోగా మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. వెరీ సింపుల్ గా నేను మీ అందరికీ చెప్తున్నాను. పెద్ద పెద్ద ఆసనాలు వేయడమే కాదు, సింపుల్ ఆసనాలు. దీనివల్ల ఫుల్ గా రిలాక్స్ అవుతాం. రోజుకు ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫెటిక్ వస్తే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే మీలో ఎక్కడా లేని శక్తి వస్తుంది. అదే యోగా. వెరీ సింపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాముఖ్యత చెప్పారు. వారి చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 27 తారీఖు చేసే విధంగా ప్రమోట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, అనౌన్స్ చేశారు. 177 దేశాల్లో యోగా అమలు చేస్తున్నారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజు మన దేశంలో పుట్టిన యోగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఆమోదింపజేయడమే కాకుండా ప్రపంచం మొత్తం 177 దేశాల్లో చేసే విధంగా చేశారంటే ఇది ఒక గొప్ప వినూత్నమైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2015లో తొలి యోగా దినాన్ని ఎక్కడ ఢిల్లీలో రాజ్పథ్లో ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ రోజు మనం చూస్తే దీన్ని ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచానికి ఒక మాటలో చెప్పాలంటే ఒక గిఫ్ట్ గా
యోగాను మనం అందించే పరిస్థితికి వచ్చాం. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం. ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేట్టుగా, ప్రపంచమే మెచ్చేట్టుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్లో ఎక్కడా జరగని విధంగా 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు. గిన్నిస్ రికార్డు గాని ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం. ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 5 లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది చేసేట్టుగా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2 కోట్ల మంది చెయ్యాలంటే తెలుగుదేశానికే సాధ్యం, ఎన్డీఏకే సాధ్యం. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఊర్లు కదలాలి. ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు పనిచేయాలి. అక్కడే దగ్గర 70-80 లక్షల మంది పిల్లలున్నారు. వాళ్ళలో నేర్పిస్తే భవిష్యత్తులో మహానాడులో సీఎం చంద్రబాబుకు యువగళం కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి లోకేష్ అందజేశారు. ఈ పుస్తకంలోని కథనాలు గత స్మృతులను, బాధ్యతను గుర్తు చేస్తున్నాయని లోకేష్ చెప్పారు. తన యాత్రకు మద్దతిచ్చిన ప్రజలకు, టీడీపీ శ్రేణులకు లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించారు. మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాదరహిత సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే యోగాసనాలకు వాహన చోదకులు కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరవేసేందుకే టీం యోగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంత లాగగలరో అంత లోపలికి లాక్కొని ఉండాలి. సమస్థితిలో ఆసన స్థితిలో ఉండాలి. చాలా చక్కటి ఆసనం. 5, 4, 3, 2, 1 రిలాక్స్. మళ్ళీ దండాసనం చక్కగా లెక్క చేసుకోండి. వజ్రాసనం. ఈ ఆసనం పేరే వజ్రాసనం. ది బెస్ట్ ఆసనం. ఎప్పుడైనా ఏం చేసుకున్నా కానీ మనం అది చేసుకోవచ్చు. దీనివల్ల అనేక రకమైనటువంటి లోయర్ పార్ట్స్ కి, శరీరంలో ఉండేటువంటి లోయర్ లింబ్స్ కి. నగరంలో పొంగే భూగర్భ డ్రైనేజీ సమస్యలపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భూగర్భ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలుగు భాష సంస్కృతులకు అంతర్జాతీయ ప్రభావం తీసుకొచ్చిన తెలుగు వెలుగు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని 48వ డివిజన్ టీడీపీ కమిటీ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ కొనియాడారు. పేదవాడి కోసం కిలో ₹2 బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్ సొంతమని చెప్పారు. డివిజన్ లో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలు పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ అనే ఒక నినాదంతో ఆయన సంక్షేమ పథకాలను పెట్టారు. అలాగే కిలో ₹2 బియ్యం ఇచ్చినటువంటి ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారు. అట్లాగే ఆనాడు పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి ఒక పింఛన్లు ఇవ్వడం కూడాను ఒక నారా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం. అట్లాగే అదే ఆశయాన్ని కొనయాడుతూ మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను, మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా, వారు కూడాను మీరు ఈ యొక్క కార్యక్రమం మరి ఆయన అనేక రకాలుగా మరి సంక్షేమ పథకాలను పెట్టి, మరి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లు పెట్టి అత్యధికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎంతో విజయవంతం చేసి, మరి మేము అధికారంలోకి రాగానే వెంటనే పింఛను నేను ₹3,000 నుంచి ₹4,000 ఇస్తానని చెప్పేసి అన్న ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, మరి నారా యువత ఆధ్వర్యంలోను కూడాను ఇవాళ అనేక రకాల ప్రజలకు సేవ చేస్తూ, మరి యువగళంలో పాదయాత్రలో ఎంతో కష్టపడినటువంటి నారా లోకేష్ బాబు గారు మరి ఈనాడు మరి ఇవాళ అధికారం రావడానికి కారణం కేవలం నారా లోకేష్ బాబు గారు మాత్రమేనని చెప్పేసి ముక్తకంఠంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి
మాకు మంచి ఎంపీ ఇచ్చినటువంటి నారా లోకేష్ బాబు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నిర్వసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర గవర్నర్ శ్రీ వడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘం, గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమై సుమారు 20 సంవత్సరాలు కావస్తుందని, పోలవరం ప్రాజెక్టు 5 లక్షల మంది నిర్వసితులను సృష్టిస్తున్నదని, అందులో 3 లక్షల మంది అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం మేము ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే ఇస్తాము, తచ్చిమాబాద్తో మాకు సంబంధం లేదని అన్నారుగా. మరి ఆ ఇరిగేషన్ కాంపోనెంట్ అవసరమైన 50,000 కోట్ల రూపాయలు అప్పటికి 2017-18 నాటికి లెక్క ప్రకారంగా వాటి మరి 24-25కి వచ్చేటప్పటికి ఇంకా పెరుగుతుంది కదా. దీని బాధ్యత లేకుండా 12,157 కోట్లే ఇస్తామని చెప్పినటువంటి చెవిలో పువ్వు పెట్టడం కాదా? కాబట్టి ఆ రకంగా జరిగితే మనకి 960 మెగావాట్ల కరెంటు జల విద్యుత్ అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ లభించే అవకాశం బాగా తగ్గిపోతుంది. అట్లాగే వరద వచ్చినప్పుడు తప్ప ఆ NDDL 135 అడుగుల పైన కాలువలో నీరు వస్తాయి తప్ప ఆ ప్రవాహం ఆ రకంగా లేకపోతే ఆఖరికి మనకి పోలవరం కుడికాలంలోకి రావాల్సిన నీటిని కూడా మనం లిఫ్ట్ చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. దానికి ఎన్నో వేల మెగావాట్ల కరెంట్ అవసరం అవుతుంది, బోలెంత ఖర్చు అవసరం అవుతుంది. దీనికోసమా పోలవరం ప్రాజెక్ట్ కావాలి అని మనందరం కోరుకుంటా ఉన్నటువంటిది? ఇది పద్ధతి కాదు. మీ ఆలోచనలో ఎందుకో మార్పు వచ్చింది. లోగడేమో 1999-2004 మధ్యలోనేమో ఆ రోజుల్లో IMF వాళ్ళు పెద్ద ప్రాజెక్టుల కన్నా చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు రైతులకు వస్తాయి, తొందరగా వస్తాయి అని చెప్పిన మాట చివరికి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పరిస్థితి జరిగింది. ఇవాళేమో అసలు ఆ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కాలువల నిర్వహణ కానీ, డ్రైనేజీల నిర్వహణ కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానీ ఇవన్నీ మర్చిపోలేరు. గోదావరి పరకచర్ల తప్ప ఇప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా మీ దృష్టిలో లేవు. 80,000 కోట్లు. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు ఆ రోజున ఒరిజినల్ గా ఎస్టిమేట్ ఎంత? 2,300 కోట్లు, 2,600 కోట్లు. ఇప్పుడు దాదాపుగా 20,000 కోట్ల పైన ఖర్చు చేయగా ఇంకా దాదాపు 40,000-50,000 కోట్లు అవసరం అవుతాయి. ఇవాళ 80,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసిన గోదావరి పరకచర్ల అది ఎప్పటికి పూర్తవుతుంది? అది ఎన్ని లక్షల కోట్లు కావాల్సి వస్తాయి? మరి అది అవసరమా అని ఎందుకు ఆలోచించేలా? వాటికి కూడా మీరు చాలా వేగంగా దాన్ని డిపిఆర్ తయారు చేయాలి, డిపిఆర్ రూపొందించాలి, టెండర్ పిలవాలి అని చాలా తొందరలో ఉన్నారే. టెండర్ పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తే ఎవరికి లాభం? చంద్రబాబు నాయుడు గారు. రైతులకి ఏమన్నా లాభమా? ప్రజలకి ఏమన్నా లాభమా? కాంట్రాక్టర్లకు లాభం, కొంతమంది రాజకీయ నాయకులకు లాభం అవుతుందేమో కానీ ప్రజలకు ఒరిగిపడేదేమీ లేదు. కాబట్టి ఆ ఆలోచన మానుకోండి. తప్పనిసరిగా మీరు మహానాడులో తీర్మానం చేయండి. మన ఎంపీలందరితో మాట్లాడి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టును 150 అడుగులకి కట్టాలి. ఆ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ కూడా పాలసీ ఏదైతే ఉందో, మీరు మన ప్రభుత్వం మన అధికారులు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయవలసిన ఆవశ్యకత గురించి తప్పనిసరిగా ఒత్తిడి తెచ్చి వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ మచిలీపట్నంలో అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. జెడ్పీ కన్వెన్షన్ లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అతిథులు.
ఎన్టీఆర్ గారి బర్త్ యానివర్సరీని స్టేట్ ప్రోగ్రామ్గా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినమాట అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ గారి జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక ఫోటో ఎగ్జిబిషన్ను, ఏవి ఆడియో విజువల్ అన్నీ ఏర్పాటు చేసి స్టేట్ ఫంక్షన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఎన్టీఆర్ గారు జీవితాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని, అంటే ఒక చాలా చాలా సాధారణమైన ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్యామిలీలో పుట్టి ఫస్ట్ సినీ రంగంలో ఎదిగి తర్వాత తన పట్టుదలతో తపనతో రాజకీయంలోకి ప్రవేశించి అక్కడ కూడా ముఖ్యమంత్రిగా ఎదిగి రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించిన మహాన్ వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన జీవితంని మనం అర్థం చేసుకుంటే మనం కూడా మన జీవితంలో చాలా సంస్కరణలకి తావు ఉంటుంది. అంటే ఏదో ఒక ఎలాంటి వాళ్ళైనా సరే కృషితో ఋషులు అవ్వచ్చు అనే దానికి ఆయన జీవితమే, ఆయన పాటలో కూడా ఉంది, ఆయన జీవితమే దానికి ఒక నిదర్శనం. సో ఆయన జీవితంలో ఉన్న ఆదర్శాలు అందరికీ కూడా తెలియపరిచే ప్రయత్నం ఈరోజు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పీవీఆర్ సినిమాస్లోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆర్టీఓ స్వాతి. సినిమాస్లోని స్నాక్స్, డ్రింక్స్ అధిక రేట్లు ఉన్నట్లు గుర్తింపు, కాలం చెల్లిన సాసులు వినియోగిస్తున్నట్లు గుర్తింపు, వినియోగదారులకు అన్ని ధరలు అందుబాటులో ఉంచాలని ఉన్నత అధికారులకు రిపోర్ట్ అందిస్తామని తెలిపిన ఆర్టీఓ స్వాతి. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సినిమా థియేటర్స్ అన్నింటినీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అందులో భాగంగానే మచిలీపట్నం జిల్లాలో అర్బన్లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ మాల్కి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ విజిట్తో పాటు ఎటువంటి ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు, అలాగే ఇచ్చిన కమోడిటీస్ మీద ఏమైనా ఎక్సెస్ రేట్లు, అంటే ఎంఆర్పి ఉన్న రేట్స్ కంటే ఎక్కువ ఎక్సెస్ రేట్స్ ఏమైనా వేస్తున్నారా, ఎలాంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే వచ్చిన ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ సీటింగ్ సౌకర్యం కానీ అలాగే బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది వెరిఫై చేశాము. వీటితో పాటు R&B 5 అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, వాటి లైసెన్స్లు ఏ టైం వరకు ఉన్నాయనేది కూడా వెరిఫై చేశాము. ఇప్పటి వరకు చూసిన వాటిలో మ్యాక్సిమం అన్ని లైసెన్స్లు కూడా 2 years నుంచి 5 years వరకు టైం ఉంది. ఇప్పుడు చెక్ చేసిన వాటర్ బాటిల్స్ కానీ ఇతర కమోడిటీస్ అంటే చిన్న పెట్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్స్ ఇలాంటి వాటివి కూడా ఇప్పటి వరకు గమనించిన దాని ప్రకారం ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు. కానీ సాసేజెస్ ఏదైతే మేము చెక్ చేసామో వీటిలో 26కి ఒకటి మాత్రమే కంప్లీట్ అయిపోయింది, అది బై మిస్టేక్ రీప్లేస్ చేశాము అని చెప్పారు. సో ఈ సినిమా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డే టు డే చూసుకుని ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా వాళ్ళు యూజ్ చేస్తున్న మెటీరియల్స్లో కానీ అమ్ముతున్న ప్రతి కమోడిటీలో కానీ ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా లైసెన్స్లన్నీ కూడా చెక్ చేశాము, వాటికి సరిపడా రిపోర్ట్స్ని త్వరలోనే పంపిస్తాం. దాని ప్రకారం కూడా వాటర్ బాటిల్ మీద ఛార్జ్ ఎంఆర్పి 70 రూపీస్ ఉంది, కానీ వీళ్ళు ఇచ్చిన బిల్ ప్రకారం 50 రూపీస్ ఉంది. కానీ మనకు థియేటర్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాటర్ బాటిల్స్లో అమ్ముతున్నప్పటికీ కూడా జనరల్గా వాటర్ని కూడా మెయింటైన్ చేయమని చెప్పారు. అది ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పారు. అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడ పెట్టారు, ఏదైతే ఫీడ్ తీసుకుంటున్నామో దీని ప్రకారం వాటర్ బాటిల్ ఎక్సెస్ రేట్స్ ఉంటున్నాయి అని చెప్పారు. దాన్ని పబ్లిక్ నుంచి కూడా తీసుకుని మేము మా రిపోర్ట్స్ల ద్వారా కూడా పంపిస్తాం. ఎందుకంటే ఎక్కువ రేట్స్ పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని మా తరఫు నుంచి గవర్నమెంట్కి పంపించేలా చూస్తాం. ఈ రోజు అనగా బుధవారం ఉదయం 28/5/25న నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దాసరి రాజా మాస్టర్, అహల్య ట్రస్ట్ చైర్మన్ శనక్కాయల ఉమాశంకర్ మరియు కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు. తెనాలి రౌడీ షీటర్ల ఘటనలో వైసీపీ చేస్తున్న రాజకీయాలపై కంటతడి పెట్టిన కానిస్టేబుల్ చిరంజీవి భార్య. కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసిన రౌడీ షీటర్లు దళితులు అంటూ వైసీపీ కుల రాజకీయం, నా భర్త బీసీ నేను ఎస్సీ అంటూ మీడియా ముందుకు వచ్చిన కానిస్టేబుల్ చిరంజీవి భార్య. నా పేరు పుల్లగూర కళ్యాణి, మాది గురుపాలెం మాలపల్లి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవిని వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐతన్నగర్లో నివాసం ఉంటున్నాను. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటి రెప్పలా చూసుకుంటున్నాడు.
నేను ఈ ఐతనగర్లు ఎందుకుంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో రౌడీ షీటలు దాడి చేసి మారున ఆయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు. మా ఆయనకి ఏమైనా జరిగితే మేము, మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపింది అయితే నేను భావిస్తున్నాను. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు, రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితులని కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాడిలో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నాకు ఏమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాతం మోపడం, నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం, అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. మీ అందరికీ దళిత సోదరి విన్నపం. జై భీమ్. వైసీపీ 5 ఏళ్ల దుర్మార్గపు పాలన కారణంగా రాష్ట్రంలో నేడు బలమైన ప్రతిపక్షం లేకుండా పోయిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ విమర్శించారు. రాజేంద్ర నగర్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. వైసీపీ తమ పార్టీని రద్దు చేసుకుని తమపై వస్తున్న కేసుల ఆరోపణలను ఎదుర్కోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని చెప్పారు. 1000 సంవత్సరాలు ఒకసారి అలాంటి తెలుగువాడు పుడతాడని చరిత్ర చెప్తా ఉంది. అంత గొప్పనప్పుడే అలాంటి మనిషి మళ్ళీ ఈ భూమి మీద జన్మించాలంటే మళ్ళీ ఒక 1000 సంవత్సరాలకు కానీ కలగలేము అనేది ఒక నానుడి. అంత గొప్ప వ్యక్తి, తెలుగువారి గుండె చప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారికి మా గుండె ఇవ్వాలి. అదేవిధంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళుగా అనే ఒక నినాదంతో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మహాపురుషుడు నందమూరి తారక రామారావు. ఆయనకు పెద్ద రాజకీయ సిద్ధాంతాలు తెలియకపోయినా పేదవాళ్ళ ఆకలి మంటలు తీర్చాలి, మహిళల హక్కులను కాపాడాలి, దళిత హక్కులు కాపాడాలి, ట్రైబల్స్ హక్కులు కాపాడాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం పరితపించినటువంటి మహాపురుషుడు మన కళ్ళ ముందు బెదిరినటువంటి ఒక గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక సంచలన విజయం సాధించి ఈరోజు రాష్ట్రంలో ఒక అధికార పార్టీగా అనేక సంవత్సరాలు తెలుగు ప్రజలకు సేవ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అంటే ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధంగా ఆయన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీలో దేశ రాజకీయాలలో ఒక కీలక భూమిక పోషిస్తుందో ఈరోజు మనం చూడవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం ఒక కీలక స్థానంలో ఉందంటే దానికి కారణం నందమూరి తారక చేస్తాం. అదే సందర్భంగా ఈరోజు మహానాడు మహాపురుషులంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రజలంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని తెలుగు ప్రజలు గర్వించే విధంగా కొత్త పాలసీలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం యంత్రాంగానికి, నారా లోకేష్ గారికి, పార్టీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేని శూన్యత ఒకటి కనిపిస్తాం. రాజకీయాల్లో మంచి ప్రతిపక్షం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. కానీ రాజకీయాల్లో దుస్సంప్రదాయాలని నెలకొల్పడం వల్ల గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ దుస్సంప్రదాయాన్ని కొనసాగించడం వల్ల అది నైతికతను కోల్పోయి ఒక చెడ్డపి అవినీతి, దుర్మార్గం, దుర్భాషలు, విలువలు లేని రాజకీయాలు, దౌర్జన్యపూరితమైన రాజకీయాలు చేసి ప్రజలకు చిక్కాలనుకునేది వైసీపీ పార్టీ.
ఆ పార్టీ రాజకీయ ఎవరికి మీద ఉండటం వల్ల బలమైన ప్రతిపక్ష నిర్మాణం జరగట్లేదు. కూటమి ప్రభుత్వం బాగా పనిచేయాలి, కూటమి ప్రభుత్వం ఆశించిన విధంగా పనిచేసి ప్రజలకు మన్ననలు పొందుతూ ఉంది. అదేవిధంగా బలమైన ప్రతిపక్షం కూడా ఉంటే రాజకీయాల్లో హెల్దీ వాతావరణం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టీకరణ. మహానాడులో సీఎం చంద్రబాబుకి యువగలం కాఫీ టేబుల్ బుక్ అందజేసిన మంత్రి లోకేష్. ఈ పుస్తకంలోని కథనాలు గత స్మృతుల్ని, బాధ్యతను గుర్తు చేస్తున్నాయన్న లోకేష్. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించిన లోకేష్. మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాదరహిత సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. మానసిక ప్రశాంతతను ప్రసాదించే యోగాసనాలకు కొంత సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.